అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలో ఏ రాష్ట్రంలో తేలైనటువంటి 17 మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ తరఫున తీసుకొని వచ్చి 17 మెడికల్ కాలేజీలు స్టార్ట్ చేసి 5 మెడికల్ కాలేజీలు కంప్లీట్ చేసి అవి రన్నింగ్లోకి తీసుకొని వచ్చి మళ్ళీ 2 మెడికల్ కాలేజీ కూడా అబౌట్ స్టార్ట్ ఉన్నాయి. మిగతా 10 మెడికల్ కాలేజీలు కూడా ఇంకొక సంవత్సరం టైం ఉంటే కంప్లీట్ అయ్యి గవర్నమెంట్ రన్నింగ్లోకి వచ్చేటి. అటువంటిది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 12 మెడికల్ కాలేజీలను కూడా వాళ్ళ బినామీలకు ఇచ్చుకొని దాదాపుగా 8,000 కోట్ల విలువైనటువంటి మెడికల్ కాలేజీల ఆస్తులను లోకేష్ గారు బినామీలను పెట్టుకొని ఆయన దీనిలను సొంతం చేసుకోవాలని ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి ప్రయత్నం. దీన్ని అడ్డుకోవడానికి మేమందరం కూడా ప్రజాభిప్రాయ సేకరణ తీసుకుంటూ ఉన్నాం. 1 కోటి సంతకాలు తీసుకొని గవర్నర్ గారికి సమర్పించాలనేది పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం. అలా జగన్మోహన్ రెడ్డి గారు కరోనా ఉన్నప్పటికీ 2 సంవత్సరాలలో 5 మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ స్టార్ట్ చేసి రన్నింగ్లోకి వచ్చినాయి. 23లోనే వచ్చినాయి. 2 సంవత్సరాలలో 5 మెడికల్ కాలేజీలు కడితే 2 పూర్తయిన 7 మెడికల్ కాలేజీలు కడితే 5 మెడికల్ కాలేజీలు 5 సంవత్సరాలలో 10 మెడికల్ కాలేజీలు కట్టలేమని చెప్పడానికి సిగ్గుందా అని అడుగుతున్నాం. కూటమి ప్రభుత్వానికి ఏమాత్రం సిగ్గు శరం ఉంటే ప్రభుత్వం తరఫున పూర్తి చేయాలి. 5,000 కోట్లు మా దగ్గర డబ్బులు లేవని చెప్తారు. 2,30,30,000 కోట్లు అప్పు చేసినారు. ఇప్పటికే అమరావతి నగరానికి దాదాపుగా మీరు ఖర్చు పెడుతుండేది 1,00,000 కోట్లు ఖర్చు పెడుతున్నామన్నారు. ఆల్రెడీ ఒక టెంపరవరీ సచివాలయం కోసం 1,100 కోట్లు ఖర్చు పెట్టారు. ఇప్పుడు కొత్త సచివాలయం కోసం 5,000 4,800 కోట్లు ఖర్చు పెట్టడానికి రెడీ అయినారు. మీరు ఆదాని డేటా సెంటర్కు 22,000 కోట్లు మీరు దానికి సబ్సిడీ ఇస్తూ ఉన్నారు, ఇన్సెంటివ్స్ ఇస్తూ ఉన్నారు. దాంట్లో పావలా భాగం మెడికల్ కాలేజీలకు ఇస్తే 12 మెడికల్ కాలేజీలు కూడా ప్రభుత్వం తరపునే రన్ చేస్తారు. 5 కోట్ల ఆంధ్రులు ఉండేటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని ఈరోజు మీరు పరిపాలిస్తూ ఉన్నారు. 5 మెడికల్ కాలేజీలు మెయింటైన్ చేయలేము, కట్టలేము అని చెప్తున్నారంటే ఈ రాష్ట్రాన్ని పరిపాలించే అర్హత మీకు లేదు అని మీరే ఒప్పుకుంటూ ఉన్నారు. కాబట్టి 5 మెడికల్ కాలేజీలను 12 మెడికల్ కాలేజీలను పూర్తి చేసి మెయింటైన్ చేసేటువంటి శక్తి లేనప్పుడు రాజీనామా చేయండి. రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్ల కన్నా పోండి. ఈరోజు 1 కోటి మంది ప్రజలు కావాలనుకుంటున్నటువంటి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తే తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాలి. ఈ కాలేజీలు తీసుకునే వాళ్ళు కూడా చెప్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చారు. మీరు కనుక ఎవరైనా సరే టెండర్లలో పాల్గొని ఈ కాలేజీలు తీసుకుంటే మళ్ళీ ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది అని చెప్పడం జరిగింది. మీరు పెట్టుబడి పెట్టినా దాన్ని లాక్కుంటాం. రెండోది, మీరు కాలేజీలు టెండర్లలో తీసుకొని అక్కడ పనులు చేయడానికి వచ్చినారంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు మిమ్మల్ని పనులు చేయకుండా అడ్డుకుంటారని కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా అడ్డుకుంటాం. ఇంత దుర్మార్గమైనటువంటి దోపిడీని ప్రాణాలు వడ్డైనా సరే రాష్ట్ర కోసం, రాష్ట్ర ప్రజల ఆరోగ్యం కోసం అడ్డుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులందరూ సిద్ధంగా ఉన్నారు. కాబట్టి అక్కడ పనులు కూడా జరగనివ్వము అని కరాఖండిగా చెప్తున్నాం. ఎవరైనా దుర్మార్గంగా వచ్చి అక్కడికి వచ్చి పనులు చేయాలనుకుంటే మీరు తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందనేది గుర్తుపెట్టుకోవాలని టెండర్లలో పాల్గొనే వాళ్ళు కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు కర్నూలు జిల్లా పంచాయతీరాజ్ విభాగం ఆధ్వర్యంలో 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జరగడం జరిగింది.
ఇది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీసుకున్నటువంటి అత్యంత హేయమైన దుర్మార్గమైన నిర్ణయం ఇది. ఎందుకంటే ప్రజల ప్రాణాలతో, అదేవిధంగా బీద పిల్లల యొక్క విద్యావంతులైనటువంటి చిన్న కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు, ఫీజులు కట్టలేని వాళ్ళ యొక్క పిల్లల యొక్క భవిష్యత్తుని నాశనం చేసేటటువంటి నిర్ణయం ఇది. కాబట్టి దీనికి వ్యతిరేకంగా ఎన్నో ప్లాట్ఫామ్స్ మీద, అంటే ప్రభుత్వం ద్వారా, కోర్టు ద్వారా అన్ని రకాలుగా కూడా ప్రజల నుంచి స్పందన వచ్చే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయాన్ని అడ్డుకుంటుంది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం వెనక్కి తగ్గకపోవడంతో చివరిగా రాజ్యాంగ వ్యవస్థ అయిన గవర్నర్ గారి ద్వారానన్నా ఈ నిర్ణయాన్ని మార్పియాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కోటి సంతకాల అంటే ప్రతి గ్రామం నుంచి కూడా దీని మీద, ఎందుకంటే దీంట్లో టోటల్గా ఎక్కువ అఫెక్ట్ అయ్యేది కూడా, ఎక్కువ ఇబ్బంది పడేది కూడా గ్రామీణ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజలు కాబట్టి వాళ్ళందరి ఆరోగ్య భవిష్యత్తు దృష్ట్యా జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకొని ప్రతి గ్రామం నుంచి కూడా కోటి సంతకాలు సేకరించాలనే నిర్ణయాన్ని ఆయన మాకు ఆదేశించడం జరిగింది. వాటిని మేము ప్రతి గ్రామంలో కూడా అపూర్వమైన స్పందన ఉంది ప్రజల్లోన. ఈ కార్యక్రమాన్ని తీసుకొని ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గారికి ఇచ్చి కోటి మంది యొక్క వ్యతిరేకతని తెలియజేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గారిని కలిసి ఆయన ద్వారానన్నా ఈ ప్రభుత్వం వింటుందనే ఉద్దేశంతో ఒక ఒత్తిడి తీసుకురావడానికి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరి దగ్గర కూడా స్పందన బాగుంది. కాబట్టి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఈ మంచి కార్యక్రమాన్ని అందరూ బలపరచవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.